Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు వీడియో రాలేదని అనుకోవచ్చు, ఎందుకంటే ఉన్నటి వరకు హాలిడేస్ కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ వీడియో అయితే పెట్టడానికి అవ్వలేదు, చెప్పాం కదా అక్కడ నెట్వర్క్ అనేది సరిగ్గా ఉంటుంది అనమాట. ఇంకా అందుకే లాంగ్ వీడియోస్ ఒకవేళ నిజంగా నెట్వర్క్ అయితే అక్కడ లేదంటే షార్ట్ వీడియోని ఖచ్చితంగా డైలీ పెట్టేవాళ్ళం కదా. ఇంకా నెట్వర్క్ లేకపోవడంతో ఇదంతా ఎడిట్ చేసి పెట్టాను అంతే. అది నెట్ లేదు కాబట్టి అది ఇక్కడికి వచ్చాక వాయిస్ రికార్డింగ్ ఇచ్చి పెడదామని చెప్పి. యాక్చువల్గా అయితే ఇది ఇంకా మేము వచ్చి ఒక 2 days అయ్యింది. 2 days అయ్యిందన్నమాట మా ఇంటికి వచ్చి. ఈ వీడియో అనేది చెప్పాను, బట్ ఏంటంటే అది వాయిస్ అనేది వినబడలేదు. ఏమైందో నాకు తెలియదు మాట. మళ్ళీ ఈరోజు చూద్దామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇంకా వాయిస్ రికార్డింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది, కానీ లేట్ అయిపోయిన అన్ని వీడియోస్ మీకైతే చూపిస్తాను దీంట్లోకి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏమేమి చేసాము అని. నేను కొత్తగా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, అంటే డ్యాన్స్ వీడియోస్ ఇలాంటివి పెడదాం అనుకున్నాను. కాకపోతే మనం స్టార్ట్ చేసిందే అంటే ఇలా కుకింగ్ ఇలాంటివే కదా చూపించాము. అందుకే ఇంకా ఈ స్టార్టింగ్ దేంతో అయితే స్టార్ట్ చేసామో ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. మధ్యలో ఏం పెట్టినా అవి ఎక్కువగా వెళ్ళామన్నమాట. అందుకే మేమైతే పెట్టట్లేదు. కొత్తగా ట్రై చేద్దామన్నా వెళ్తుందో లేదో అని కొంచెం భయంతోనే పెట్టట్లేదు అన్నమాట. కానీ ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పెడతాం అన్నమాట. ఇలాంటి వీడియోస్ అనేవి ఇలాంటివి అంటే ఇవి కూడా మీకు నచ్చేలా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చేలాగే చూస్తున్నాను అనమాట వీడియోస్ కూడా పెట్టడానికి అయితే. ఇంకా చెప్పాను కదా, ఇంకా వాయిస్ రికార్డింగ్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. నాకైతే అస్సలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేస్తాము, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక్కడ మేమైతే భలే ఎంజాయ్ చేసాము. మీరు కూడా సెలవులకి ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారో కూడా కింద కామెంట్ చేయండి. ఏమేమి టెంపుల్స్కి వెళ్ళారు, తిరుపతికా ఎక్కడికా నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. ప్రతి వీడియోకి కామెంట్ చేయమంటున్నాను కదా, ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే మా అక్క పుడ్డింగ్ అయితే చేసిందన్నమాట. ఇంకా ఆ రోజే వెళ్ళాము ఇంటికి అయితే. ఏంటంటే ఇంకా మా అక్క ఆ రెసిపీ చూపించలేదు, ఆ పుడ్డింగ్ ఎలా చేసింది అనేది, ఎందుకంటే మా అక్క ముందు చేసింది ఆ రెసిపీ అనేది. ఇంకా చూపించడానికి అవ్వలేదు. ఇంకా మా కోసం చేసింది మా అక్క అయితే. సింపులే, కానీ దాంట్లో పాలు బదులు నీళ్ళు వేసింది అంతే మా అక్క. కానీ బాగానే ఉంది. కానీ మీరు పాలు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది, బట్ వాటర్ వేసినా బాగానే ఉంది. అంటే సింపుల్గా రెసిపీ చేయడం అనేది ఇప్పుడు చాలా మంది చేశారు కదా, చాలా వీడియోస్లో కూడా వచ్చింది. అది అగారా పౌడర్ ఉంటే ఈజీగా అయిపోతుంది. అగారా పౌడర్ ఉండాలి అది చేయడానికి. ఇంకా మాకు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిందంట అది. ఇంకా అలా అయితే పుడ్డింగ్ చేసింది, అయిపోయింది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నారంటే మా పెద్దమ్మ అయితే మొక్కున్నదన్నమాట. అంటే మా అమ్మకి కొంచెం నీరసం తగ్గాలని చెప్పేసి ఇలా మొక్కు అయితే పెట్టుకున్నది. అంటే కోడిని కోసుకొని కోడిని ఇలాగా అమ్మవారికి మొక్కుని కోసుకుంటారు కదా, అలాగైతే మా పెద్దమ్మ మొక్కున్నదన్నమాట. మా అమ్మమ్మకి ఇలా నీరసం తగ్గాలని చెప్పేసి. ఇంకా అదే ఆ మొక్కుకి ఇంకా ఆ రోజు నైవేద్యం అన్నీ పెట్టడానికి ఇలా బూరెలు అయితే వేస్తున్నారు. మార్నింగే కొంచెం త్వరగా లేచి, మేమైతే ఎక్కడన్నా కొంచెం లేట్గానే లేస్తామన్నమాట. ఇంకా హాలిడేస్ అంటే లేట్గానే, ఇంకా ఏమో తెలియదు కానీ త్వరగా లెగాలనిపించదు హాలిడేస్ ఎంత పని ఉన్నా సరే. ఏమో మరి మాకేనా లేదంటే మీకు కూడా అంతేనా, నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చెప్పాను కదా మా పెద్ద మొక్కున్నదని, మా అమ్మమ్మ చేత్తో పూజ చేయించి ఇంకా అలాగా 2 కోళ్ళు అయితే తెచ్చారన్నమాట. కోడిలు అంటే ఒకటి దుర్గమ్మకి నూకాలమ్మకి అలాగైతే తెచ్చారన్నమాట. ఇంకా ఇల్లు చూస్తారు కదా, బూర్లు కూడా వేసేస్తున్నారు. ఇంకా ఈ పూజ అనేది ఎలా చేసుకున్నామో ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
ఇవ్వండి అక్కడ చూసారు కదా కోడిని చేతిలో పెట్టుకున్నారు. మాకు తాతయ్య అవుతారు. ఇంకా రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉన్నది కదా మా అమ్మమ్మ అన్నమాట తను. ఇంకా చూసారు కదా ఇద్దరు ఇంకా అలా అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా మా అమ్మమ్మని పక్క నుంచి అలా పెట్టుకొని ఇంకా అలా దండం అయితే పెట్టుకున్నది మా అమ్మమ్మ కూడా అయితే. ఇంకా చూసేయండి ఇంకా ఎలా చేసుకున్నామో కోడిళ్ళు కూడా చూసేయండి. ఇంకా ఒక్కొక్కరు వచ్చి కోడిని దండం పెట్టుకొని అలాగైతే దానం అయితే పెట్టేసుకున్నమాట అందరూ. ఇంకా ఆ రోజే నూకాలమ్మ గుడికి అయితే వెళ్ళాము. అక్కడ ఆ రోజే మాట అంటే ఆ ఊళ్ళో గ్రామ దేవత అని అంటారంట నూకాలమ్మని. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకోటి చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, ఇలాగా బిర్యానీ అయితే చేశారన్నమాట ఇంకా ఆ రోజు అయితే. ఇంకా ఇక్కడ ఇంకేమేమి చేసామో చూసేయండి. ఇక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా మా డాడీ పనసకాయ అయితే తెచ్చారన్నమాట ఆ రోజు. ఇంకా అక్కడ మామిడికాయలు అయితే కొట్టిస్తున్నారు పచ్చడికి అయితే. అక్కడ అలా వస్తారు కదా ముక్కలు కొట్టే వాళ్ళని పిలిపించి ఇంకా ఇలాగైతే ముక్కలు అయితే కొడుతున్నారు అనమాట. ఇంకా ఈ పచ్చడి రెసిపీ అనేది మీకు ఆల్రెడీ చూపించేసాను కదా, అందుకే మరీ చూపించలేదు. ఇక్కడ మ్యూజిక్ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అని ఎక్కువసారి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అనుకోద్దు, ఎందుకంటే ఈ వీడియో అనేది కొంచెం లాంగ్ ఉన్నది, అందుకే కొంచెం మ్యూజిక్ కూడా ఎక్కువే యాడ్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్న తిరుపతికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మా డాడీ వాళ్ళు బైక్లో వస్తున్నారు, స్కూటీలో వస్తున్నారు, మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము చిన్న తిరుపతికి. ఇంకా చిన్న తిరుపతిలో కూడా అక్కడ మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం అలాగా చాలా త్వరగానే అయిపోయింది. దండం పెట్టేసుకుని ఇంకా అక్కడ భోజనం కూడా చేసాము. ఇంకా ఎలాగా చూసామో కూడా అంటే లోపల వరకు తీయలేదు, వీడియో అనేది తీయనివ్వరు కదా, అంతలా తీయలేదు. ఇంకా ఎలా చేసామో భోజనం అని ఎలా చేసామో చూసేయండి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా భోజనం అన్నీ చేస్తాము, కానీ స్వామిని వీడియో తీయడానికి అవ్వలేదు, మీకు చూపించడానికి అవ్వలేదు. ఇంకా అక్కడ చిన్న తిరుపతి ఎలా ఉంటుంది అంటే సేమ్ తిరుపతిలాగే ఉంటుంది అన్నమాట. తిరుపతిలో స్వామిలు ఉంటారు అలాగే ఉంటుంది, కానీ దీంట్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ గుడిలో స్వామి ఉంటారు కదా, లోపల స్వామి అంటే ఇప్పుడు మనం ఎంత హైట్లో ఉన్నామో అంతే హైట్లో కనబడతారంట. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్లోనే కనబడతారు. మా చిన్నపిల్లలకి ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఎంత చిన్నగా ఉంటారో
వాళ్ళు కూడా స్వామి అంతే చిన్నగా కనబడతారంట. అక్కడ అది స్పెషల్. ఇంకా పక్కన శివుడి గుడి కూడా అంటే ఇంకా అక్కడ కూడా వెళ్ళేసామన్నమాట. వెళ్ళొచ్చాము. ఇంకా ఆ రోజైతే భలే జరిగింది మాకైతే. ఇంకా దాని తర్వాత రోజు మాకు ఇంకా మా అమ్మ వాళ్ళైతే మార్నింగే లేసిన వెంటనే వడియాలు అయితే ఇచ్చేసారు. పిండి పైన పెట్టరామని. ఇంకా ఎండలో కళ్ళు పడిపోతామేమో అనిపించింది, అంత ఎండగా ఉంది అక్కడైతే. మా అక్క మేమందరం వడియాలు అయితే పెట్టేసామన్నమాట. అక్కడ చూసారు కదా. ఇంక ఇక్కడ వరకు ఈ వీడియో అనేది ఇంతే అన్నమాట. ఇంకా అక్కడ ఇంకా వీడియోస్ తీసాము, అవన్నీ నెక్స్ట్ వీడియోలు అనేవి వస్తాయి. ప్లీజ్ ఈ వీడియోస్ అన్నీ మీరు చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ పచ్చళ్ళు అన్నీ అయిపోయాయి కదా, అది బాక్స్లోకి తీస్తున్నారు. ఇంక ఈ వడియాలు కూడా ఎండిపోయి అది కూడా తీసి బాక్స్లోకి అయితే వేస్తారనమాట. ఇంక ఇంతే అండి ఈరోజు వ్లాగ్. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతా బాయ్.